హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం అండ్ అలాగే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సిఫికెన్సీ ఈ రోజు మార్కెట్ లో మనకు ఓవరాల్ గా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఈవెన్ దో మార్కెట్ ఓపెనింగ్ తో మనకి స్ట్రాంగ్ బేరిష్ ఫార్మేషన్ వచ్చింది. కంటిన్యూగా మార్కెట్ సెల్ ఆఫ్ వచ్చింది అండ్ ఆఫ్టర్ 25,450 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని కన్సిస్టెంట్ గా మోర్ దాన్ 200 పాయింట్స్, క్లోజ్ టు 200 to 250 పాయింట్స్ మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో ర్యాలీ వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు వి షేప్ రికవరీ వచ్చినప్పటికీ వాలటిలిటీ చాలా తక్కువ ఉంది. చాపీ మార్కెట్ అనేది చాలా తక్కువ ఉంది. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్ చూసుకుంటే హ్యామర్ క్యాండిల్. సో బేసిక్ ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ క్యాండిల్ కి డౌన్ సైడ్ విక్ ఫామ్ ఏంటంటే బయింగ్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇనిషియల్ గా సెల్లర్స్ వచ్చినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ క్లోజ్ చేయడానికి మార్కెట్ కంప్లీట్ గా బయర్స్ కంట్రోల్ లో ఉంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో రేపటి మార్కెట్స్ లో ట్రేడ్ చేసే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన సినారియోస్, అసలు మార్కెట్స్ ఈ రోజు ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అని దాని గురించి మాట్లాడుకుంటే పర్టికులర్ గా యూఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో రీసెంట్ గా యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 35 డేస్ షట్ డౌన్ లో ఉంది. ఇప్పుడు ఆ షట్ డౌన్ ని కంప్లీట్ గా తీసేశారు అండ్ యూఎస్ లో కూడా బిల్ పాస్ అవబోతుంది. సో దానికి రిలేటెడ్ గా యూఎస్ మార్కెట్స్ లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సేమ్ మన మార్కెట్స్ లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. అండ్ రేపు మనం ఫోకస్ చేస్తుంది మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అండ్ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. ఇక్కడ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా. లాస్ట్ మంత్ మన ఇన్ఫ్లేషన్ వచ్చరికి సమ్మే క్లోజ్ టు 1.49% ఉంది. ప్రీవియస్ కి వచ్చిన డేటా. ఇప్పుడు రేపు రాబోతున్న డేటా ఎక్స్పెక్టేషన్స్ 0.49%, ఆల్మోస్ట్ క్లోజ్ టు 0.5% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1% వరకు ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఇదే లెవెల్లో ఇన్ఫ్లేషన్ వస్తే మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టర్, మెటల్ సెక్టర్, కన్స్యూమర్ సెక్టర్, ఈవెన్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా చాలా స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ డేటా రేపు మార్కెట్ అయినాక రావచ్చు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ చాలా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏదైతే బుల్ మార్కెట్ ఇనిషియేట్ అయిందో రేపు అది కంటిన్యూ అవడానికి కూడా కొంచెం పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ దీంతో పాటు మనం ఫోకస్ చేయాల్సింది బీహార్ ఎలక్షన్స్. ఈ రోజు మనకి పోలింగ్ కంప్లీట్ అవబోతుంది అండ్ ఈ రోజు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. సో 14th ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఇప్పుడున్న సినారియో ఆర్ ఇప్పుడున్న వ్యూస్ బట్టి చూసుకుంటే బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే కనుక జరిగితే సో మార్కెట్స్ దానికి కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం ఫోకస్ చేస్తున్న 2 మేజర్ ఈవెంట్స్, రేపు రిలీజ్ అవబోతున్న ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా అండ్ 14th రాబోతున్న బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్. ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ వీక్ మొత్తం కూడా ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ బిల్ చెక్ చేసుకుందామండి. నిఫ్టీ విత్ ఇంపార్టెంట్ లెవెల్స్ 15 minutes టైం ఫ్రేమ్ బిల్. సో ఫస్ట్ మనకి మార్కెట్ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది 25,500 దగ్గర అండ్ ఈవెన్ సపోర్ట్ బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్ లోకి వెళ్ళిపోయి అండ్ ఈవెన్ ఎప్పుడైతే మళ్ళీ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు 25,500 ఏదైతే సపోర్ట్ అనుకున్నామో లైక్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి అప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మీకు ఎక్కడ కూడా మార్కెట్ లో డిప్ రాలేదు. ఒకటే లీనియర్ డైరెక్షన్ లో చాలా స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ఫామ్ అయ్యింది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే సపోర్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ 25,500 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ 25,700 నుంచి 800 వరకు మీకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది రేపు ఒకవేళ మార్కెట్ ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారు, కాల్స్ బై చేస్తారు. మీరు అసలు ట్రై చేయొద్దు. ఎందుకంటే మీకు ఎక్స్టెండెడ్ ఒక 100 పాయింట్స్ వరకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. కంప్లీట్ 25,800 మనకి అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా రేపు మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు. సో కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుందాం అండి. సో మనకి ఎలాగో ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది 11th నవంబర్ ది. నెక్స్ట్ ఎక్స్పైరీ 18th. లైక్ ఓవరాల్ గా 9.37 lakh ఉంది పుట్ సైడ్, కాల్ సైడ్ 9 lakh. ఆల్మోస్ట్ క్లోజ్ టు రెండు సైడ్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఫర్ టైమింగ్ పీసీఆర్ రేషియో న్యూట్రల్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. బట్ ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర చూసుకుందాం. సో మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సింది 25,500, 25,600, 25,700. ఎందుకంటే మార్కెట్ ఈ సపోర్ట్ బ్రేక్ చేసి మళ్ళీ బ్యాక్ టు జోన్ వచ్చేసింది కాబట్టి ఇది క్రూషియల్ లెవెల్. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న హై పాయింట్ 25,600, మేజర్ రెసిస్టెన్స్ 25,700 కాబట్టి ఒక్కసారి ఈ స్ట్రైక్స్ దగ్గర సపోర్ట్స్ ఎలా ఉన్నాయి చూసుకుందాం. 54,000 ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, అగైన్ 54,000 అండ్ 700 దగ్గర 43,000 ఉంది. చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రీజనబుల్ గుడ్ అండి. సో బెటర్ గానే బిల్డప్ చేస్తారు. పుట్ సైడ్ సపోర్ట్స్ కూడా బెటర్ గానే బిల్డప్ అయినాయి. సో ఫాలోడ్ బై రెసిస్టెన్స్ చూసుకుంటే 25,700 మీకు కాల్ సైడ్ 47,000 ఉంది. ఇక్కడ 43 అండ్ 47 అండ్ 800 దగ్గర కూడా చూసుకుందాం 45 అక్కడ 19. ఓకే, సో ఇది అవుట్ ఆఫ్ ది మనీ కాబట్టి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తుంది 25,700 ఆల్ ఇన్ పుట్. సో రెండు స్ట్రైకుల దగ్గర కూడా ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం అదే లెవెల్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని రేపు మార్కెట్ లో లాంగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, డౌన్ సైడ్ నథింగ్ బట్ షార్ట్ సైడ్ వెళ్ళాలనుకున్నా మన రెఫరెన్స్ గా తీసుకోవాల్సిన లెవెల్ 25,700 అండ్ ఈవెన్ ఇక్కడ బిల్డప్ అయిన దాన్ని బట్టి కూడా న్యూట్రల్ సెంటిమెంట్ పీసీఆర్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 ఉంది కాబట్టి ఫర్ టైమింగ్ సెంటిమెంట్ నెగిటివ్ కనిపించింది. కానీ డజన్ మీన్ నెగిటివ్ కాదండి. మార్కెట్ ఆల్మోస్ట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తున్న ప్రాసెస్ లో న్యూట్రల్ గా వచ్చింది. ఎందుకంటే మీరు చూడండి పుట్ సైడ్ మీకు
ఇప్పుడు చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఏ లెవెల్లో బిల్డ్ చేస్తారు. సపోర్ట్స్ ఏ లెవెల్లో ఇది ఈ రోజు వచ్చిన చేంజ్ అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఈ రోజు ఫ్రెష్ గా ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. కానీ కాస్ట్ దగ్గర చూడండి మీకు ఏదైతే రెసిస్టెన్స్ 25,700 రెసిస్టెన్స్, 800 రెసిస్టెన్స్, 26 కూడా రెసిస్టెన్స్. కానీ మీకు ఎక్కడ కూడా డబుల్ డిజిట్ క్రాస్ అయిన స్ట్రైక్ ఒక్కటే ఉంది. అంటే కాల్ సైడ్ బిల్డప్ చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ తో కంపేర్ చేస్తే పుట్ సైడ్ బిల్డప్ చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ రోజు చాలా ఎక్కువ. అంటే రెసిస్టెన్స్ తో కంపేర్ చేసుకుంటే సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ అయింది. అందుకని రేపు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ పాజిటివ్ డైరెక్షన్ నుంచి న్యూట్రల్ కి ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ ఇద్దాం. అండ్ ఒకటే స్ట్రైక్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ న్యూట్రల్ కు కూడా ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్యాక్ టు చార్ట్ వెళ్ళిపోయి 1 by 1 చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఒకసారి 50 బేస్ లో చూసుకుంటే మీకు బాటమ్ దగ్గర నుంచి మార్కెట్ ఒకటే లీనియర్ మూమెంటం వచ్చింది. ఎక్కడ కూడా పుల్ బ్యాక్ గానీ ఎక్కడ కూడా కరెక్షన్ అయితే రాలేదు. సో ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ వరకు మీకు లీనియర్ మూమెంటం వచ్చేసింది కాబట్టి జనరల్ గా రేపు మార్కెట్ ఒకవేళ ఈ నెగటివ్ జోన్ లో ఓపెనింగ్ జరిగితే అంటే ఈ జోన్ లో మీకు ఎక్కడ రేపు గ్యాప్ అప్ జరిగినా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఒక టెంపరీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మైట్ బి 25,700 వరకు మీకు కరెక్షన్ రావచ్చు ఆర్ 25,600 వరకు కూడా మీకు కరెక్షన్ రావచ్చు. సో ఆ ప్రాసెస్ లో మనం 25,600 వరకు కరెక్షన్ వస్తే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుందాం. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా రేపు ఒకవేళ మార్కెట్ 25,000 దగ్గర 800 దగ్గర ఓపెనింగ్ జరిగి 25,700 వరకు మాత్రమే మీకు కరెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకోకూడదు బికాస్ ఆఫ్ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్. అలాంటప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యి 25,800 స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం 25,800 పైన లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి బెస్ట్ లొకేషన్. సో వన్స్ 25,800 క్రాస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ 26,000 ఫాలోడ్ బై 26,100. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మీకు 200 నుంచి 300 పాయింట్స్ వరకు మేజర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో మంచి స్కోప్ ఉంది కాబట్టి అంటే ఎక్కడ కూడా మీకు రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఒకవేళ మార్కెట్స్ నెగటివ్ గా రియాక్ట్ అయితే ఒకవేళ మార్కెట్ లో గ్యాప్ డౌన్ జరిగితే ఐదర్ ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనం 25,700 నుంచి షార్టింగ్ ప్లాన్ చేసుకుందాం. అలా కాకుండా గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ కంటిన్యూగా సపోర్ట్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ జరిగే ప్రైస్ యాక్టివిటీ బట్టి మేబీ ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు. అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మేజర్ మూమెంటం అంతా కూడా 25,500 నుంచి వచ్చింది కాబట్టి రేపు కూడా ఇక్కడ నుంచి అదే మూమెంటం రావచ్చు. అందుకని 25,500 దగ్గర లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేద్దాం. రైట్. సో నిఫ్టీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మనం స్ట్రాంగ్ ట్రేడ్స్ రేపు కూడా విట్నెస్ చేయలేం. ఈ రోజు ఏదైతే బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందో అది కంటిన్యూ అవుతున్న ప్రాసెస్ లో 25,800 బ్రేక్ చేస్తే దిస్ విల్ బి ద బెస్ట్ మార్కెట్ సెంటిమెంట్. చాలా స్ట్రాంగ్ ట్రేడ్స్ వస్తాయి, స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. ఒకవేళ ఆ జోన్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఈ జోన్ లోనే అప్ అండ్ డౌన్ ట్రావెల్ అవుతున్నట్లయితే నేను పర్సనల్ గా ఆప్షన్ బయింగ్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు వెన్స్డే మోస్ట్ ఆఫ్ ది టైమ్ సైడ్ వేస్ మార్కెట్స్ ఉంటాయి. సో బిగినర్స్ అయితే రేపటి మార్కెట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోండి. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. మేజర్ జోన్స్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా నిన్నట్లాగే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోండి. సో సెన్సెక్స్ మనం ఫోకస్ చేసిన మేజర్ లెవెల్ రేపు ఒక లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే 84,000 సైకలాజికల్ లెవెల్ అండి. నిఫ్టీ అయితే 25,700 800 పాయింట్స్ ఉన్నాయి. కానీ సెన్సెక్స్ డైరెక్ట్ గా 84,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సో రేపు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఈ లెవెల్ ని ఒక రెఫరెన్స్ పారామీటర్ కింద తీసుకుందాం. ఐదర్ ఈ లెవెల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తే లాంగ్ సైడ్ వెళ్దాం, లేదా రివర్స్ అయినా షార్ట్ కి ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫర్దర్ రెసిస్టెన్స్ 84,500 దగ్గర మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది అండ్ సపోర్ట్ 83,500 దగ్గర సపోర్ట్ ఉంది. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇన్ఫ్లేషన్ డేటా గానీ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ ఏదైనా అనౌన్స్ చేసినా ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ లో మొమెంటం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని రేపు మార్కెట్ అయినాక మనకి ఇన్ఫ్లేషన్ రేట్ వస్తుంది అనుకోండి. కాకపోతే ఆల్రెడీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి రేపు క్లోజింగ్ లో మార్కెట్ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఇఫ్ నాట్ సో ఎల్లుండైనా మనకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ స్వింగ్ హై ప్రీవియస్ గా ఇక్కడ ఎక్కడైతే రిజెక్షన్ ఫేస్ చేస్తుందో ఈ రోజు మార్కెట్ లో కూడా ఈ లెవెల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన బయింగ్ వీక్ అయిపోయింది. బయింగ్ లో మనకి వీక్నెస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వేరస్ నిఫ్టీ సెన్సెక్స్ లో వీక్నెస్ కనిపించట్లేదు. సో చాలా మంది ఇక్కడ 58,000 బ్రేక్ అయిపోతే లాంగ్ పొజిషన్ తీసేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై కూడా ఉంది కాబట్టి రేపు మనం ఫోకస్ చేయాల్సింది కంప్లీట్ గా ఈ జోన్. సో 58,200 సైకలాజికల్ ఫిగర్ ఈ లెవెల్ క్లియర్ గా బ్రేక్ చేస్తే మనం లాంగ్ పొజిషన్ తీసుకుని అండ్ అగైన్ 58,500 వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ విల్ బి ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇఫ్ నాట్ మార్కెట్ ఒకవేళ రివర్సల్ జరిగితే మీకు అగైన్ 57,500 వరకు మీకు ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో రేపు రిఫరెన్స్ బ్యాంక్ నిఫ్టీలో 58,200. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ లో మార్నింగ్ సెషన్ లో ఫాల్ వచ్చినప్పటికీ లో పాయింట్ నుంచి మార్కెట్ చాలా హై పాయింట్ లోకి వెళ్ళి చాలా స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. మార్కెట్ క్లోజ్ అయ్యడానికి బయర్స్ కంట్రోల్ లోనే మార్కెట్ ఉంది కాబట్టి రేపు మోస్ట్లీ ఈ రోజు సెకండ్ హాఫ్ వచ్చిన బుల్ ర్యాలీ రేపు కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ రోజు మార్కెట్స్ క్లోజ్ అయిన సినారియోస్ చూసుకుంటే నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయినాయి. సో దట్స్ వై రేపు అదే బుల్ ర్యాలీ కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు మార్కెట్స్ క్లోజ్ అయిన మేజర్
రెసిస్టెన్స్ లెవెల్స్ ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేస్తే తప్ప రేపు మొమెంటం చూడలేము. ఒకవేళ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వకుండా అక్కడ నుంచి రివర్సల్ వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ టు కన్సాలిడేషన్, ఆప్షన్ బయింగ్ కి ఆర్ మొమెంటం డైరెక్షనల్ ట్రేడ్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక స్టాక్ ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఆ స్టాక్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్. సో భారత్ ఫోర్జ్ చూసుకుంటే మీకు రీసెంట్ స్వింగ్స్ చాలా క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. అండ్ ఈవెన్ మార్కెట్ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ కి వెళ్ళాక ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి సో దీన్ని మనం పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ ని కూడా అబ్జర్వ్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు మీరు BHEL చూడొచ్చు. ఆల్రెడీ నేను BHEL గురించి డిస్కస్ చేసాం. మొమెంటం స్టార్ట్ అయిందండి. ఓన్లీ ఇంట్రాడేకే ప్లాన్ చేసుకోవద్దు ఈ స్టాక్స్ ని. కొంత టైం ఇవ్వండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 1 or 2 weeks వరకు టైం ఇవ్వడానికి ట్రై చేయండి. సో BHEL నేను ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ఈ రోజు కూడా స్ట్రాంగ్ మొమెంటం క్లోజ్ టు 4% ర్యాలీ వచ్చింది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకు అరౌండ్ 325, 330 దగ్గర ఉంది. 330, 335 దగ్గర ఉంది. సో మోర్ దాన్ 10% మొమెంటం అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ ఆల్సో, రైట్? అండ్ ఈవెన్ రేపు మీరు ఫోకస్ చేసుకోండి, ఆటో సెక్టర్ ఫోకస్ చేసుకోవచ్చు, మెటల్ సెక్టర్ కూడా ఫోకస్ చేసుకోవచ్చు. సో వాటిలో కూడా మంచి మొమెంటం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ అప్కమింగ్ సండే November 16th మన గుంటూరు ఆఫీస్ లో ఆప్షన్స్ వర్క్షాప్ ఆఫ్లైన్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే సీరియస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.